నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నందు కొత్తగా ఈ నెల 21 సన్మాన రాష్ట్రంలోని మాదిగ సర్పంచ్లను ఉప్పల్ బాగాయత్ శిల్పారామం ఫంక్షన్ హాల్లో సన్మానించే విధంగా కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నందు ఆ రోజు భారీ ర్యాలీతో కార్యక్రమానికి చేరుకుని వారికి సన్మానిస్తాం. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, దామోదరాజ్ నరసింహ, వడ్లూరి లక్ష్మణ్ కుమార్లను రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 డివిజన్లతో 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నందున మాదిగల రిజర్వేషన్లు 18% తప్పకుండా ఇవ్వాలి. 5% ఉన్నవారు 10% రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. అధికంగా ఉన్న మాదిగలకు మాత్రం 15% రిజర్వేషన్ మాత్రమే ఉంది. రానున్న గ్రేటర్ ఎన్నికలలో 20% ప్రభుత్వం మాదిగలకు రిజర్వేషన్ కేటాయించాలి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల విజయ్ కుమార్, మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షులు మంచాల యాదగిరి, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చాగంటి రాజేష్ పాల్గొన్నారు. నా పేరు గద్దల రవికుమార్, ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదైతే మన 21 తారీఖున జరగబోతున్నటువంటి మన ఉప్పల్ బాగాయత్ శిల్పారామం ఫంక్షన్ హాల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ సర్పంచ్ల మహోత్సవ సభను విజయవంతం చేసుకునే దిశగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి మండలాల నుంచి, గ్రామాల నుంచి మరి మాదిగ గడప గడప మరి ఇక్కడ విచ్చేసి మరి విజయవంతం చేస్తున్నారు. కాబట్టి మరి ఏదైతే ఆ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అయితేనేమి, దామోదర రాజనరసింహ గారు అయితేనేమి, మరి సీతక్కన్ అయితేనేమి, మరి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వచ్చి మరి మా మాదిగల సర్పంచ్లను సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే గత 3 దశాబ్దాల నుంచి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మన మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి మేము ముందుకు వెళ్తున్నాము. మరి 30 సంవత్సరాల సుదీర్ఘంగా మరి ఎన్నో అన్నగారు మరి మాదిగ జాతికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తితోటి మరి మా జర్నీ కొనసాగుతుంది. కాబట్టి మరి నూతన నాయకత్వాన్ని మరి మేడి పాపన్న గారు మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు మరి ఏదైతే జరగబోతున్నటువంటి మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుచున్నాం.